హాయ్ బ్రదర్స్, దిస్ ఈజ్ మహి. నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని. ఇది నా ఫస్ట్ వీడియో. నేను మీకు ఈరోజు ఒక సజెషన్ ఈయనకి వచ్చినాను. ఎందుకు ఈయనకి వచ్చినానంటే, నేను ఎప్పుడు వీడియో చేయలేదు, ఇదే నా ఫస్ట్ వీడియో. ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే జిమ్ కొత్తగా స్టార్ట్ చేసిరో స్టార్టర్స్ ఉంటారో వాళ్ళు వర్కౌట్ కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోతున్నాను, లిఫ్ట్ చేయలేకపోతున్నాను, వెయిట్ పంప్ వస్తలేదు, వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పి హై డోసెస్ ఆఫ్ కెఫైన్ తీసుకుంటున్నారు. ఇట్లా ఇంతగానో హై డోసెస్ ఆఫ్ కెఫైన్ తీసుకుంటే చాలా సివియర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎవరికి అర్థమవుతలేదు. నేను ఎందుకు ఈరోజు వీడియో చేస్తున్నానంటే, చాలామంది సఫర్ అవుతారు. నేను నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారన్న, ఇట్లా కెఫైన్ ఎక్కువ తీసుకున్నానన్నా, ఏం చేయాలన్నా, హార్ట్ రేట్ ఎక్కువైపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా నేను మొత్తము, దీనికి నాకు ఏం అర్థమవుతలేదన్నా, నాకు షేక్ వచ్చేస్తుంది బాడీ అంటున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఎవరైతే స్టార్టర్స్ జిమ్ స్టార్ట్ చేసినారో, కొత్తగా ఎవరైతే జిమ్కి వస్తున్నారో వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉండాలి కెఫైన్ తీసుకోవడంలో. కెఫైన్ అనేది ఒక లీగల్ డ్రగ్. అది పర్ కేజీ మనం ఎంత ఎంజీ తీసుకోవాలంటే డేకి వచ్చేసి 5 to 6 ఎంజీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన బేసిక్ పీపుల్ ఏం చేస్తున్నారు, 200 ఎంజీ 300 ఎంజీ పర్ స్కూప్ తీసుకుంటున్నారు వాళ్ళు, పర్ స్కూప్. ఇప్పుడు మనకు కావాల్సింది మన బాడీకి పర్ కేజీ 6 to 7 ఎంజీ నార్మల్గా, లేదంటే 5 నుంచి 6 ఎంజీ. అంటే మీరు డివైడ్ చేసుకొని చూడండి ఒకసారి, మీ వెయిట్ ఎంత ఉంది, మీరు ఎంత ఎంజీ తీసుకోవాలి, అట్లా మీరు డివైడ్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఒక 2 నుంచి 300 ఎంజీ తీసుకున్నారనుకో రెగ్యులర్గా, మీ బాడీలో స్టోర్ అయిపోతుంది. అది క్యాఫిన్ స్టోర్ అయిపోయి మీకు యాంగ్జైటీ, డిప్రెషన్, మీకు స్లీప్ రాకపోవడం, బాడీలో షేక్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఎక్కువ కెఫైన్ తీసుకుంటే ఏమవుతుంది ఏంటి అని ఎక్స్పీరియన్స్ చేసినాం మేము కూడా. నేను 7 to 8 years నుంచి వర్కౌట్ చేస్తున్నాను. నేను మీకు ఇది ఒక సజెషన్ ఎందుకు వచ్చిన స్టార్టర్స్కే నేను చెప్తుంది. నా నుంచి నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో నేను అదే చెప్తున్నా. నేను అక్కడ వీడియోలల్లో, లేదంటే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసి, లేదంటే వేరేలో వీడియో చూసి చెప్పాను. నేను నాకు తెలిసింది, నేను చూసింది చెప్తున్నాను అంతే. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి నేను రెగ్యులర్గా మీ ముందుకు వస్తాను. ఇప్పటి నుంచి ఏదైతే మీరు మిస్టేక్లు చేస్తున్నారో జిమ్స్లో, దాన్ని నేను కరెక్ట్ చేయడానికే ఇప్పటి నుంచి మీ ముందుకు వస్తున్నా. దిస్ ఈస్ మై సైనింగ్ ఆఫ్.